ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 31 శ్లోకం. చతుషష్ట్యా తంత్రై సకలమితి సంధాయ భువనం స్థితః ప్రసవతి తంత్రై పశుపతిః పునర్నిర్బంధా కిల పురుషాధైకఘటనా స్వతంత్రం తే తంత్రం శితమవాతీతమదితం. దీనికి అర్థం, పరమశివుడు 64 మహామాయ తంత్రాలని అమ్మవారికి చెప్తాడు. అయితే అమ్మవారు ఏమంటుందంటే, మీరు ఈ 64 తంత్రాలు మహామాయ తంత్రాలు ఇచ్చారు, కానీ ఇవన్నీ కూడా పర్సనల్ ఆర్ మెటీరియలిస్టిక్ గెయిన్ కోసమే ఉపయోగపడతాయి, ఆర్ డిస్ట్రక్షన్ కోసమే ఉపయోగపడతాయి. కానీ మన పిల్లలు మన సాధన చేయాలంటే, ధర్మ అర్థ కామ మోక్షాలని పొందాలంటే ఒక సపరేట్ తంత్రం ఇవ్వండి స్వామి అని అమ్మవారు రిక్వెస్ట్ చేస్తుంది శివుడిని. అప్పుడు శివుడు చాలా చాలా ఆనందిస్తూ ఒక తంత్రాన్ని ఆమెకే అంకితం చేస్తాడు. ఆ తంత్రమే శ్రీవిద్యా తంత్రం. సో ఈ తంత్రం వల్ల అమ్మవారు ఏం చెప్తుందంటే, మీరు మెటీరియలిస్టిక్గా కాకుండా మీరు నా సాధన చేస్తే మీకు మెటీరియల్తో పాటు అన్ని రకాలుగా స్పిరిచువల్ నాలెడ్జ్, మళ్ళీ మెటీరియలిస్టిక్గా మీకు ఏం కావాలో అన్నీ కూడా దొరుకుతాయి. అలానే లాస్ట్లో మీకు నా మోక్షం కూడా దొరుకుతుంది అని అలా ఒక సపరేట్ తంత్రం, ఇండివిజువల్ తంత్రం తను ఏర్పాటు చేస్తుంది పిల్లల కోసం. ఇది దీని శ్లోకం యొక్క అర్థం. శ్రీమాత్రే నమః.